ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా వెనక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్గాను గుర్తింపు పొందారు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కల్పించింది. కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవటం అనుమానాలకు తావిస్తోంది. వెనకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావిడిగా వెళ్లిపోవటం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నాయక్గూడెం వద్ద ఉన్న టోల్ ప్లాజా సీసీ ఫుటేజీల ఆధారంగా కారు నెంబర్ సేకరించి ఎవరిది అనే కోణంలో విచారిస్తున్నారు. బొగ్గుల శ్రీనివాస్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. బొగ్గుల శ్రీనివాస్ మృతికి సంబంధించి వారి బంధువులు కూడా పోలీస్ స్టేషన్ సంబంధించి చేరుకున్నారు. అసలు బొగ్గుల శ్రీనివాస్ నేపథ్యం ఏందో వారి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బొగ్గుల శ్రీనివాస్ ఎక్కడ, అసలు ఏంది, గతంలో ఏమైనా కక్ష శత్రువులు ఏమైనా ఉన్నారా, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు పోలీసులు ఏం చెప్పారు? పోలీసు సమస్యలు మాకు వాళ్ళు డెడ్ బాడీ చూసినాము. డెడ్ బాడీ మీద గాయాలు ఉన్నవి. ఇక్కడ పాడేరు రిజర్వాయర్ దగ్గర కారు నుంచి దూసుకుపడినట్టు వాళ్ళు మాకు సమాచారం అందించినారు. కాబట్టి మేమేం చేసినామంటే మా తమ్ముని పై మీద గాయాలు చూసి మేము కేసు రాయడం జరుగుతుంది. అలా మా తమ్ముని పైన ఎవరు శత్రువు ఉన్నారో మాకైతే తెలియదు. చూసారా బాడీని, మీరు చూసారా వెళ్ళి? ఏమేమి ఉన్నాయి గాయాలు, ఎక్కడెక్కడ ఉన్నాయి? తినే ఉండవి, కుడి చేయికి వెడమ చేయికి మూతి ముఖం పైన కూడా గాయాలు బాగా బలంగా తాకినాయి. ఏం చెప్పారు పోలీసులు, మీకు ఏం చెప్పారు? పోలీసులు ఏం చెప్పారు, కారు నుంచి దూసుకుపడినట్టు వాళ్ళు చెప్పారు. మాకైతే ఈ గాయాలు కొట్టి చంపినట్టు గాయాలని మేము అన్ని ఆ ప్రకారమే కేసు నమోదు చేసినాం. కారులో ఒకరే ఉన్నారా ఇంకే? ఒకడు ఎనికిలో మా తమ్ముడు అనే పిల్లోడు ఎనికిల సీట్లో కూర్చున్నాడు. డ్రైవరు అక్కడ కారును వదిలి పారిపోయినట్టు సమాచారం మాకు చెప్పినారు పోలీసులు. అక్కడ ఉన్న చేపల వేటగాళ్ళు వాళ్ళు చెప్పినారు. అది మేము విన్నాం. అది సమాచారం. అంటే ఎట్లా, అంటే చివరిగా మీతో మాట్లాడుతుంటాడా శ్రీనివాస్? ఎట్లా మాట్లాడుతున్నాడు, ఫోన్ ద్వారా మాట్లాడుతుంటాడు. సమస్యలు మంచి చెడ్డ అని చెప్తుండేవాడు. కానీ కాకపోతే మేము పల్లెటూరులో ఉన్నాము, మాకు బీద సంస్కారం మాది జరగగానే అక్కడ ఉంటే ఆయన ఇక్కడ వచ్చి చేరుకొని ఏదో ఇక్కడ యూట్యూబ్లో అది మంచి చెడ్డ రచయిత రాస్తున్నాడని తెలుసు. అది ఇంకా ఏం సమస్య అనేది మనకు నిదానంగా ఇంకోరి చేసుకుంటున్నారు పోలీసులు. ఆ సమాచారం ప్రకారం మేము నడుస్తాలనుకుంటున్నాం. ఎట్లా పోస్ట్ మార్టం సంబంధించి చేస్తున్నారా బాడీకి? ఇప్పుడు పోయి పోస్ట్ మార్టం చేసి మా ఊరికి డెడ్ బాడీ తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాం. ఇది మీరు చెప్పండి, ఏంది అసలు ఎట్లా శ్రీనివాస్ సంబంధించి మృతిపై మీకు ఏమైనా అనుమానాలు, అసలు ఎట్లా ఉంది తీరు? బొగ్గుల శ్రీనివాస్ గారికి సొంతం స్వయం తమ్ముడిని. అయితే అతను ఇక్కడ యూట్యూబర్గా ఉంటూ హైదరాబాద్లో అతను జీవన మొత్తం హైదరాబాద్లోనే. మాది అల్లూరు గ్రామం, నందికొట్కూరు మండలం, నంద్యాల జిల్లా. అతనికి వచ్చేసి మాకు సమాచారం నిన్న 2 గంటల టైంలో మాకు సమాచారం పోలీసు వారి కుసుమంచి పోలీస్ స్టేషన్ నుంచి మాకు సమాచారం అందింది. అయితే మాకు ఫోటోల ద్వారా మా అతన్ని అని చెప్పేసి మేము రాత్రి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కారు వెహికల్ తీసుకొని 1 గంటకు ఇక్కడికి బయలుదేరి వచ్చాము. బయలుదేరి వచ్చి చూసేసరికి మేము మా ఘటనా స్థలానికి పోయి చేరుకొని చూస్తే అక్కడ కారు వచ్చేసి డివైడర్లు పోల్స్ ఉండేవి సార్ రిజర్వాయర్ పక్కల. ఆ పోల్స్కు ఎలాంటి కారు తాకినట్టు కానీ లేదు. మాకు ఆయన మృతదేహంపై బలమైన గాయాలు, నరికినట్టు గాయాలు పెదలపైన, ఎడమ చేతి పైన, పెదవులపైన, గడ్డం పైన, తలపై బాగాన దెబ్బలు ఉండడాన్ని బట్టి మాకు అతన్ని మర్డర్గా చిత్రీకరించి జలాశయంలో తోసినట్టుగా అనుమానం ఉంది సార్. మాకు దెబ్బలు ఉన్నాయి సార్. మీరేమైతే శ్రీనివాస్ సొంత తమ్ముడిని సార్, చిన్నాన్న కొడుకుని, సొంత తమ్ముడిని. ఇప్పుడు ఫిర్యాదులు ఇచ్చారా మీరు? పోలీసు కంప్లైంట్ ఇచ్చాను సార్. దర్యాప్తు చేసి మాకు న్యాయం జరిగేటట్టు చేస్తామన్నారు సార్ పోలీసు వారు. ఇంక ఉన్నారా బంధువులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇంకా మేము లాంగ్ సార్, మాకు ఈడికి రావడానికి 7 గంటల జర్నీ పడుతుంది సార్. మేము నందికొట్కు నుంచి రావడానికి 400 కిలోమీటర్లు ఉంది సార్. మేము బాడీగా కారు తీసుకొని చేసాం. అంటే ఎట్లా మీతో ఎట్లుండేవారు శ్రీనివాస్? బాగానే ఉంటారు సార్, క్లోజ్ ఉంటారు.
ప్రస్తుతం డ్రైవర్ మాత్రం కారు నడిపిన డ్రైవర్ సంబంధించి పరాలు ఉన్నారు. ఒకవేళ డ్రైవర్ కారు పడిన సందర్భంలో ఒకవేళ సడన్గా జరిగిన ప్రమాదం అయితే ఎమ్మటే వచ్చి ఇంటిమేషన్ ఇచ్చేవారు. ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వలేదు అన్నది కూడా వారి బంధువులకు సంబంధించి చెప్తున్నారు. అతని కోసం కూడా పోలీసులకు సంబంధించి ముమ్మరంగా గాలిస్తున్నారు. డ్రైవరు పోలీసులకు చిక్కితే కొన్ని విషయాలకు సంబంధించి కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మాత్రం ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి మాత్రం మిస్టరీగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ సంబంధించి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, కూసుమంచి, ఖమ్మం జిల్లా.